వడ్డీ లేని రుణాలు అంటున్నారు. వడ్డీ లేని రుణాలు కాదది. 5 లక్షల కంటే తక్కువ ఉన్న లోన్ల మీదనే వడ్డీ లేదు. 5 లక్షల కంటే పైన ఉన్న అన్ని లోన్ల మీద, మహిళా సంఘాలకు ఇచ్చే లోన్ల మీద వడ్డీ వసూలు చేస్తున్నారు. అది పొరపాటు మాట్లాడుతున్నారు. ఈ రుణాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ గ్రామాల మహిళా సంఘాలకే ఇస్తున్నారు. ఎక్కడైతే ఎన్నికలు లేవో భీమగల్ పట్టణం లాంటి అక్కడ మహిళా సంఘాలకు ఈ రుణాలు ఇస్తలేరు. ఇది కూడా మళ్ళా ఓట్ల కోసమే మోసం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి, మహిళలకు కూడా అర్థమైనాయి. ఇవాళ రైతులకు కూడా సన్నవడ్ల బోనస్ పేరుగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, 60% మందికి చేయలేదు 2 లక్షల రుణమాఫీ. అట్టనే రైతు బంధు ఇస్తా అన్నాడు, ఒకసారి ఎగ్గొట్టిండు, ఒకసారి సగం మందికే ఇచ్చిండు, ఒకసారి కేసీఆర్ ఇచ్చిండు, మొన్న 6,000 చొప్పున ఇచ్చిండు. అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్పి మొన్న ఇచ్చిండు. అట్టనే వడ్ల బోనస్ కూడా ఫస్ట్ అన్ని వడ్లకు అన్నారు, తర్వాత సన్న వడ్లకు అని మాట మార్చింది. మళ్ళా ఇప్పుడు సన్న వడ్లకు కూడా 4 పంటలైనాయి. మొదటి పంట అసలు ఇయ్యలేదు. రెండో పంటకు 20% మందికి ఇచ్చిండు, 80% మందికి ఇయ్యలేదు. మూడో పంటకు మొన్న వాసంగికి మొత్తంకే ఇయ్యలేదు బోనస్, సన్న వడ్ల బోనస్. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని బోనస్ ఇచ్చి రైతులకు కూడా చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చి కుదిరిపించుకుందామని చూస్తున్నాడు. రైతులు కూడా గమనించారు. రేవంత్ రెడ్డి చేసే మోసాల్ని ఇవాళ మహిళలు, రైతులు గమనించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి భావిస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.